అది నవంబర్ 10, 2025. దేశ రాజధాని ఢిల్లీలో జనాలు బాగా రద్దీగా ఉండే ప్రాంతం. సరిగ్గా సమయం సాయంత్రం 6:52. దేశానికే గుండెకాయ లాంటి ఎర్రకోటలో గేట్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ వద్ద సిగ్నల్ దగ్గరకు వచ్చిన ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 10 మందికి పైగా మరణించగా కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఇంజన్స్ వచ్చి మంటలన్నీ అదుపు చేశాయి. దాదాపు ఈ మంటల్ని అదుపు చేయడానికి 30 నిమిషాలకు పైగా సమయం పట్టింది. ఈ బ్లాస్టింగ్లో కొన్ని కార్లు, బైక్లు, ఆటోలు, రిక్షాలు కాలి బూడిదైపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 800 మీటర్ల వరకు షాపులు, ఇళ్ళు, అద్దాలు అన్నీ అదిరిపోయాయని అక్కడ స్థానికులు చెబుతున్నారు. అయితే పేలుడుకు సంబంధించిన పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. నవంబర్ 10వ తేదీ మధ్యాహ్నం 3:19 ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ వద్దకు కారు వచ్చినట్లు సీసీ కెమెరాల్లో అధికారులు గుర్తించారు. అంటే దాదాపు 3 గంటల పాటు కారు ఆ పార్కింగ్ ప్లేస్లో ఉండి తర్వాత కదిలినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇదే సమయంలో కారులో నుంచి ఎవరూ కూడా బయటకు రాలేదని అధికారులు అంటున్నారు. మొత్తం ఈ కారులో 3 వ్యక్తులు ఉన్నట్లుగా, డ్రైవర్ మాస్క్ ధరించి ఉన్నట్లుగా అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఉగ్రవాదుల కుట్ర ఉందని అధికారులు అంటున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణమైన కారు చివరిసారిగా కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన వైద్యుడు కొన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇతడికి ఫరీదాబాద్లోని మాడ్వెల్తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో విస్తరించిన జైష్ ఇ మహమ్మద్, అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన ఓ భారీ ముఠాను భద్రతా బలగాలు నిన్న పట్టుకున్నాయి. 3 డాక్టర్లతో సహా 8 మందిని అరెస్ట్ చేసి 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పేలుడు జరగడం చాలా చర్చలకు దారితీస్తుంది. ఈ 2 ఘటనల మధ్య సంబంధం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.